శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. సర్వసాధారణంగా మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప స్ట్రెంగ్త్ ఏమిటి అంటే ఓపిక. ఓపికగా సాధించగలుగుతారు ఏదైనా. వృషభము మహర్షులు కూడా చాలా గొప్పగా పెట్టారు, ఒక్కొక్క దానికి ఓ సింబల్. వృషభానికి ఎంత ఓపిక ఉంటుందో ఈ లగ్నంలో పుట్టిన వారికి అంత ఓపిక ఉంటుంది. 99.99% వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ లగ్నంలో పుట్టి కూడా ఓపిక లేదు అంటే వాళ్ళ శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. శుక్రుడు కనుక పాడయ్యడం అంటే ఎలా అవుతుంది? ఇట్స్ వెరీ క్లియర్లీ అగ్రెసివ్ ప్లానెట్స్తో కలయిక ఉంటుంది. అందుకని ఓపికగా ఉండవలసినటువంటి తత్వంలో పుట్టినప్పటికీ కూడా, అంటే కండిషన్ అది అయినప్పటికీ కూడా ఓపికగా ఉంటారు అని అర్థం. అది రైట్. అయితే అది 99% ఆఫ్ కేసెస్లో జరగదు, 1% కేసులోనే జరుగుతుంది. కాకపోతే మీకు పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే జీవిత భాగస్వామితో పూర్తి కనెక్ట్ అయి ఉంటుందండి. వివాహం జరగడం వల్ల నా లైఫ్ ఇలా టర్నింగ్ తీసుకుంది, వివాహమే నాకు మొత్తం అసలు లైఫ్ను మొత్తం ఒక టర్న్ జరిగింది, నా ఇది మొత్తం వివాహంతోనే అయిపోయింది, ఇట్లాంటి ప్యాటర్న్ మీ లైఫ్ మొత్తం అట్లా నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి తిరిగి చూసుకుంటే కరెక్టే కదా. లేదా సామాజికమైనటువంటి విషయాల వల్ల, రెండోది సమాజము, సామాజిక విషయాలు, లేకపోతే ఏదైనా ఒక స్త్రీమూర్తి వల్ల, స్త్రీ మూలంగా ఇట్లా ఉంటుంది మొత్తం లైఫ్ మొత్తం. అంటే ఒక స్త్రీ మూలంగా నాకు ఇట్లా జరిగింది లైఫ్లో, ఇట్లాంటి ప్యాటర్న్లో మీ లైఫ్ మొత్తం నడుస్తుంటుంది. అయితే ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు కాబట్టి, ఆలోచనాకారకుడు, ధనకారకుడు కూడా బుధుడయ్యాడు కాబట్టి మీకు పర్టికులర్గా ఆలోచన సంబంధంగా, అంటే మీరు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారంటే కంప్లీట్ ప్లానెడ్గా మాట్లాడతారు. భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం అది, కంప్లీట్ ప్లాన్డ్, ఇంక అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు పర్టికులర్గా ఈ కంప్లీట్ ప్లాన్డ్గా మాట్లాడడం కానివ్వండి, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే వ్యాపార మూలకంగా ధనయోగాలు కూడా ఉంటాయి, అంటే సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకోవడం. అయితే ఇది ఎప్పుడు బుధుడు ఎంత బాగుంటే అంత బాగా వ్యాపారాల్లో రానేస్తారు వృషభం వారు. బికాజ్ ఆఫ్ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడయ్యాడు. ఈ బుధుడు ఏమాత్రం పాడయ్యాడా మీరు వ్యాపార విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలనేది మీరు అర్థం చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ మీకు సెకండ్ లార్డ్ వ్యాపార కారకుడు, ఆలోచన కారకుడు, ప్లానింగ్ కారకుడు బుధుడయ్యాడు. సో ఈ పొజిషన్ ఎట్లా ఉంది, మెర్క్యూరీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కసారి మెర్క్యూరీ పొజిషన్ రాశిచక్రంలో బాగుంటుంది, బట్ నవాంశంలో పాడవుతుంది. అప్పుడేంటి, మీకు బిజినెస్ మీద కాదు ఏమి ఎఫెక్ట్ పడేది, మీకు దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే బంధువర్గంలో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. బంధుత్వంతో ఉండేటువంటి వాళ్ళ మీద, అందులో కూడా ఎక్కడ వివాహ జీవితంలో బంధువర్గం మీద పడుతుంది ఎఫెక్ట్ అనేది. బాగున్నాడు, చాలా బాగుంటుంది. సో ఈ వర్గ చక్రాలు కూడా తీసుకునేటప్పుడు ఈ ప్లానెట్ ఎక్కడ పడింది, అక్కడ వాళ్ళకి సంబంధించిన విషయంలో ఏం చేస్తున్నారో తీసుకోవాలి. చాలామంది తెలియక దాన్ని కజ్జిరి బిజ్జిరి చేస్తుంటారు, దానిలో తీసుకుని వెళ్ళిపేస్తుంటారు. క్లారిటీ ఉండాలి ఒకటి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సర్వసాధారణంగా మీడియేటింగ్, కన్సల్టెన్సీ ఇట్లాంటి వాటిలో డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మీడియేటింగ్కి కారకుడు బుధుడు,
అయితే వీళ్ళకి గనక బుధులు బాగుంటే చిట్ ఫండ్స్ లేకపోతే డైలీ వేజ్ వర్క్ ఇట్లాంటి వాటిలో బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఎప్పుడు మనసు ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. కొంచెం తల్లిగారితో కొంత దూరంగా ఉండడం కానీ, ఎందుకంటే థర్డ్ లార్డ్షిప్ వచ్చింది చంద్రుడికి, కాబట్టి అటువంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే రాయల్గా ఉండాలి, నేను చాలా రాయల్గా మెయింటైన్ చేయాలి, ఇవి ఎక్కువగా ఉంటాయండి. అంటే ఒక డ్రెస్ వేసుకున్నా, లేకపోతే ఒక నగలు పెట్టుకున్న స్త్రీలు, లేకపోతే పురుషులు ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నా, లేకపోతే ఏదైనా ఒక హోటల్కి వెళ్ళారు, అక్కడ ఉండే హోటల్స్లో మంచి రాయల్గా ఉండే హోటల్కి వెళ్తా అంటాడు ఆయన. ఓ రెంట్ తీసుకుని రెంట్కి వన్ డే వెళ్తుంటారు ఒకసారి ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు. అది అక్కడ ఏంటంటే లేదు, మేము మంచి దీంట్లోకి వెళ్ళాలి, ఇవి ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ సన్ ఈజ్ ద కార్క్ ఆఫ్ ఫోర్త్ లార్డ్. అలాగే వీళ్ళ గృహం కూడా అద్భుతంగా ఉండాలి, ఇట్లాంటి థాట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి? బికాజ్ ఆఫ్ మీ థాట్స్ ఉండడం వేరు, ఇవి ఫుల్ఫిల్ అవ్వడం వేరు. ఏం చేసుకుంటే ఫుల్ఫిల్ అవుతుంది? సన్, సూర్య భగవాను పట్టుకోవాలి. మీరు ఎంత సూర్య ఆరాధన చేస్తే అంత మీకు గ్రోత్ బాగుంటుంది. ఏది కెరీర్, మనకి ఎడ్యుకేషన్ విషయం కానివ్వండి, లేకపోతే మీ యొక్క కంఫర్ట్స్ లెవెల్స్ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేదా మీ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానివ్వండి. అదే ధన విషయం దగ్గరికి వచ్చేసరికి బుధుడు స్ట్రాంగ్ అవ్వాలి. అంటే ఏంటి? విష్ణు సహస్రనామాలు వినడం, ఏదైనా ఒక మంత్రం చాంటింగ్ చేయడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ బుధుడు పాడయ్యాడు, అప్పుడు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడో మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది, దాన్ని బట్టి మీకు దానం ఇవ్వడం అది చేస్తూ ఉండాలి. అయితే మీకు జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, కొంచెం ఒక పవర్లో ఉన్న వ్యక్తి, కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి తత్వం కలిగిన వాళ్ళు వస్తున్నారు. బట్ మీకు 7th and 12th లార్డ్ కుజుడే అయ్యాడు కాబట్టి తెలియని ఘర్షణ, తెలియని ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 9th and 10th లార్డ్ మనకి శని అయ్యాడు కాబట్టి ఏమిటి? 9, 10 ఆధిపత్యం ఉంది. కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కెరియర్ బాగుంటుంది అనేది మీ ఇన్బిల్ట్ జాతకం చెప్తుంది. మరి ఈ కెరియర్ బాగా గ్రోత్ రావాలి, శాటర్న్ పాడయ్యాడు కానీ గ్రోత్ రావాలి అంటే ఒకటే, మీరు ఎక్కువగా నువ్వులు దానంగా ఇవ్వడము, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఇది ఎందుకంటే శాటర్న్ యొక్క రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటే తగ్గిస్తుందండి. శని ఏళ్ళనాడు శని నడుస్తున్నా సరే చూసుకోవాలి. అయితే ఓన్లీ కెరియర్కి అయితే మాత్రం ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత ఆయన చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు స్టాండర్డ్గా శాటర్న్ ఎంత బాగుంటే స్టాండర్డ్గా ఒక దగ్గరే ఉండగలుగుతారు. శాటర్న్ ఒకవేళ స్పాయిల్ అయ్యాడు అప్పుడు ఇబ్బంది అవుతుంది. కొన్ని పర్సనల్ చార్ట్స్లో శాటర్న్ కనుక స్వేచ్ఛా యోగాల్లో పడినప్పుడు మీకు ధనయోగం అనేది వ్యాపార యోగాలతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి అప్పుడు వ్యాపారాల్లో యోగిస్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాలంటే, అసలు మీ చార్ట్ ఏం చెప్తుంది, అది అక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే సింపుల్గా చెప్తాను చూడండి. మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక రూట్ మ్యాప్ తీసుకుంటాం, లేకపోతే గూగుల్లో సెర్చ్ కొడతాం, మనం ఫలానా లొకేషన్ టైప్ చేస్తాం. లొకేషన్ చేరుకోవడానికి ఏ రూట్లో వెళ్తే మనం లొకేషన్ని చేరుకుంటామో అలాగే వెళ్ళాలి. లొకేషన్ ఒకటి రూట్ మ్యాప్లో ఒక డైరెక్షన్ చూపిస్తే ఇంకో డైరెక్షన్లో వెళ్తే మనం వెళ్ళలేం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ కూడా అంతే. మీ జన్మజాతకంలో వ్యాపారం ఉందా, ఉద్యోగం ఉందా, లేకపోతే కన్సల్టెన్సీస్ ద్వారా డబ్బులు సంపాదిస్తారా, జీవిత భాగస్వామి ఎలా వస్తుంది, ఈ సంతానం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తాయి. బట్ ఈ లగ్నం వారికి సంతానం చాలా తెలివైన వాళ్ళు పుడతారు, బాగా ఎడ్యుకేషన్లో బాగా ఇదైన వాళ్ళు ఇన్బిల్ట్గా ఉంది. సమ్ కేసెస్లో బుధుడు పాడైతే అది కొంచెం తగ్గుతుంది, అంతేగాని మరొకటి ఏం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ లైఫ్లో బాగా రాణించాలి అంటే మాత్రం విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాలు ఓం నమో నారాయణాయ, ఓం మధుసూదనాయ నమః మంత్రం చేయండి అనేది చాలా బాగుంటుంది. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే, అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి, మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ
నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లా అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి, మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, 7వ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలు 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ 7వ ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది, బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా యాక్సిలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది, సింపుల్ అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం, అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకుని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో, మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే మీ 7వ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు, సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి, చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగం ఉన్నా, ఎటువంటి అవయోగం ఉన్నా,
యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.